హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వకమైన వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని అంతగానో ప్రేమించి ప్రతి దినము కూడా మందిరం విలువక మనల్ని ఇక్కడ ప్రజెంట్ చేస్తూ ఆధారపరుస్తూ ఆయన యొక్క మాటలు వినిపిస్తున్నందుకు హృదయపూర్వకమైన వందనాలు నా యేసయ్యకి సాగిలపడి మరి చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చూసుకుందామండి. మొదటి దినవృత్తాంతములు 17:27 చూసుకుంటే కనుక 349వ పేజీ. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధి నుండినట్లుగా దానిని ఆశీర్వదింపను అనుగ్రహించి ఉన్నావు. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికి ఆశీర్వదింపబడి ఉండును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రాలు తండ్రి ప్రభువా, మంచి వాక్కుతో ఈ దినం మాతో మాట్లాడుతున్నందుకు మీకు వేలాది వందనాలు స్తుతులు చెల్లిస్తున్నా తండ్రి ప్రభువా. ఏంటంట యెహోవా ఏమంటున్నాడు? యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికి ఆశీర్వదింపబడుతుంది. యెహోవా ఆశీర్వదించినప్పుడు ఏమవుతుంది? మన జీవితము ఆశీర్వాదకరంగా మారుతుంది. మనుషులు దీవిస్తే ఏమని దీవిస్తారు మనుషులు? మనం మంచిగా మాట్లాడితే అయ్యా నువ్వు బాగుండాలయ్యా అంటారు. చెడుగా మాట్లాడితే వీళ్ళకి ఏదో ఒకటి అయిపోవాలి, వీళ్ళు చచ్చిపోవాలి అని శాపనార్థాలు పెడతారు. కానీ దేవుడు అలా కాదు. దేవుడు ఆశీర్వదించడం మొదలు పెట్టాడంటే, ఆయన ఆలోచన చేశాడంటే మన జీవితంలో ఎప్పుడు తిరుగులేదు. హల్లెలూయా. దేవుడు అన్నాడు, యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికి ఆశీర్వదించబడుతున్నట్టుగా, ఆశీర్వాదం పొందుకున్నట్టుగా, ఆశీర్వాదం మెప్పులుగా, ఆశీర్వాద జీవితం కలిగి ఉండడం తప్ప ఎక్కడ కింద పడిపోయినట్టుగా ఉండదు. కారణం ఏంటంటే యెహోవా ఎక్కడ పని చేశాడు, యెహోవా ఎక్కడ ఆశీర్వదించాడు. నేను నిన్ను ఆశీర్వదించడం మొదలు పెట్టాను, ఇక ఎవ్వరు ఎప్పటికి నీకు కీడు తలంపు పెట్టలేరు, ఎన్నటికి పెట్టలేరు. మనుషుని అధికారం నీ మీద ఉందనుకో నీవు లోకములో ఉంటావు. యెహోవా అధికారం నీ మీద ఉంటే ఎప్పటికి నీవు రాజు. ఆయన రాజు కనుక ఆయన బిడ్డలు కూడా రాజులే. హల్లెలూయా. ఆయన రాజు కనుక రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు కనుక నీవు కూడా రాజువే. ఎందుకు రాజుగా ఉంటున్నావు అంటే ఆయన బిడ్డలం కనుక. కాబట్టి యెహోవా ఆశీర్వదించాడంటే ఎవ్వగను మనల్ని తృంగలో తొక్కలేడు, ఎవ్వగను మనల్ని కింద పడేయలేడు. అది ఇంకో రకంగా ఇక్కడ మనం చదువుకున్న మాట ఏంటంటే యెహోవా మనల్ని ఆశీర్వదించినప్పుడు ఆశీర్వాదకరంగా ఉంటుందంట. ఒక మాట ఏంటది? యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అన్నాడు. ఆశీర్వదించకపోయిన ఎడల చెప్పండి. దించిన ఎడల, దించకపోయిన ఎడల, దించిన ఎడల మన జీవితం ఏది తీసుకున్నా, ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రభు ద్వారా తీసుకుంటాం కనుక ప్రతి విషయంలో విజయమే ఉంటుంది. ఉదాహరణకి నేను ఒక బండి కొన్నా, నా ఆవేశానికి చోటు చేసుకొని ప్రభా అని ఏమి అడగకుండా కొత్తగా దిగింది మార్కెట్లో, ఆ బండిని నేను ఎలాగైనా కొనాలనుకున్నాను. 1,80,000 పెట్టి వెంటనే కొనేసాను. కొన్న దానిలో సంతోషం ఉందా అంటే 26 రోజులే వాగల బండి అమ్మేసి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? యెహోవా వచ్చిన ఆలోచన కాదు, యెహోవా ఇచ్చిన ఆశీర్వదించడం కాదు, యెహోవా ఇచ్చిన తలంపు కాదు. ఇది నా తలంపు చేశాను కనుక నేను పడిపోయాను. అదేవిధంగా ఇంకో వాహనం కొన్నప్పుడు ప్రభు బుద్ధి వచ్చింది కదా, నాకు బుద్ధి వచ్చిన తర్వాత ఏమనుకున్నానంటే ప్రభువా నేను వాహనం ఒక విషయంలో దెబ్బతిన్నాను, మరి నూతనమైన వాహనం ఇంకోటి కావాలి, కొనాలి. నీ ఆలోచన చెప్పు, నేను నడుచుకుంటాను. నీ ఆలోచన అంటే చెప్పు ప్రభువా, ఆ ఆలోచన బట్టి నేను వెళ్తాను.
నీ ఆలోచన ఏంటో నాకు తెలియపరిస్తే నేను అనుకుంటుంది ఇది, నేను కొనుక్కోవాలనుకుంటుంది ఇది. కాబట్టి నీ ఆలోచన చెప్తే నేను దానికోసం స్టెప్ తీసుకుంటాను, నిర్ణయం తీసుకుంటాను, నీ మాటకే లోబడతాను అని ప్రభువు నేను అడిగాను. అయితే ఒక దినమున ఆయన తెల్లటి వస్త్రం వేసుకొని ప్రభు అక్కడ దినమున నిలబడ్డాడు. దర్శనం తెల్లటి వస్త్రం వేసుకున్న ప్రభు అక్కడ నిలబడి నిల్చొని ఉన్నాడు. యేసయ్యా అని పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళిపోయా, మోకాళ్ళు వేసా, కౌగులించుకున్న 2 కాళ్ళు పట్టేసుకున్నాను. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. అది మా నాన్న చిన్నపిల్లలు అయితే నాన్న రాగానే పన్ను రాగానే నాన్న 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 అని ఏ రకంగా కేరింతలు కొడతావు, నా ప్రభువుని చూసి నేను అంతగా కేరింతలు కొట్టాను. కేరింతలు కొట్టి హక్ చేసుకున్నాను, మోకాళ్ళు వేసి 2 కాళ్ళు పాదములు పట్టేసుకొని యేసయ్యా యేసయ్యా నేను బండి కొనుక్కోవాలనుకుంటున్నాను, నాకు ఇష్టమైన బండి అది, నువ్వు కొనుక్కోమంటావా, నీకు అంగీకారమేనా, నీ ఇష్టం చెప్పయ్యా, నీ ఇష్టం చెప్తేనే నేను బయలుదేరతానయ్యా ప్రభువా అంటే నా ప్రభు మాట్లాడి తెలుసా, 2 చేతులు చెయ్యలాయని నా తల మీద పెట్టి ఆయనే స్వయంగా ప్రార్థన చేసి హల్లెలూయా దేవుని చేతే ప్రార్థన చేర్చుకున్నానంటే నేను ఎంత గొప్ప గనుగునో అనుకున్నాను, ఎంత అదృష్టవంతుడినో అనుకున్నాను. నా దేవుడు తన హస్తము చాపి నా తల మీద చేయబెట్టి బిడ్డా నేను నిన్ను దీవిస్తున్నాను, పో కొనుక్కో నీకు తిరిగిలేదు. ఇలా కొన్ననాటి నుంచి ఈ రోజుకి పెద్ద వానే రాని తుఫానే రాని ఏ రోజు కూడా నేను సంపాదించకుండా లేను. ప్రతి దినము 4 నుంచి 5 దాకా సంపాదించే రోజులు సంపాదించే ఉన్నాయి. అట్లీస్ట్ తుఫానే వచ్చినా వానే వచ్చినా 1000 రూపాయలన్నా 500 మినిమం సంపాదిస్తాను. ఎందుకంటే అది యెహోవా ప్రార్థించి నాకు ప్రార్థన చేశాడు. ఆయన నాకు ప్రార్థన చేసి పో బిడా నేను నిన్ను దీవిస్తున్నాను, నేను దీవిస్తున్నాను నిన్ను, నువ్వు వాడికో నీకు తిరిగిలేదా. నాకు ఈ రోజుకి ఎక్కడక్కడ తిరుగులేని వాహనంగా నిలిచింది, తిరుగులేని ఆదాయాన్ని ఇచ్చింది, తిరుగులేని సంతోషాన్ని కలుగు చేసింది. నా ఆవేశానికి చోటు ఇచ్చిన ఆ బండి ఏం చేసింది, 26 రోజులకి అమ్మిచ్చేసిందండి. 1,80,000 పెట్టి కొట్టే బండి 26 రోజులకి అంటే మనసు ఎవరికైనా ఏమన్నా బాధేసింది కదా. 1,80,000 పెట్టి కొన్న బండి అమ్మేశాను. కారణం నా తలంపులు, నా ఆలోచన. యెహోవా సహాయం లేదు, యెహోవా ఆలోచన లేదు, యెహోవా లోబడి తీసుకున్న నిర్ణయం కాదు ఇది. కాబట్టి అంటున్నాడు దేవుడు, యెహోవా నీవు ఆశీర్వదించిన ఎగల ఆశీర్వాదం ఎప్పుడు శాశ్వతంగా నిలబడుతుంది. ఆశీర్వదించని ఎడల అది కొద్ది కాలమే. యెహోవా ఆశీర్వదించకుండా ఎవరిని వదిలిపెట్టడు, ప్రతి ఒక్కరిని దీవిస్తాడు, ప్రతి ఒక్కరిని పేరున దీవిస్తాడు, ఎవరిని వదిలిపెట్టడు. అయితే యెహోవా దీవించాలి అంటే మనం లోబడాలి, తల వంచాలి. అంటే పోలీస్ స్టేషన్కి వెళ్తేనే వాడు 100 మాటలు ఇక్కడ మనల్ని ఎవరన్నా ఒక్క చిన్న మాట అంటే ఆయన కొడతాకి వెళ్తాం. పోలీస్ స్టేషన్ వాళ్ళు మనల్ని 100 మాట్లాడతారు. అయినా సార్ వాళ్ళ ముందే లోబడితే మన రాజు ముందు మనం ఎంత లోబడాలండి. మన రాజు ఎలాంటి వాడు, దేన్నైనా తిరగరాయగలడు, దేన్నైనా తారుమారు చేయగలడు, పెంటగా ఉన్న నీ జీవితాన్ని తేటగా మార్చగలడు, చీకట ఉన్న నీ జీవితాన్ని వెలుగుమయం చేయగలవు. వారి ముందే నువ్వు తలదించితే నా రాజు ముందు నువ్వు ఇంకెంత మౌనంగా ఉండాలి. కానీ అక్కడ లోకంలో నువ్వు తలదించేమో, ఇక్కడ ఈ రాజు అంటాడు బిడ్డ తలెత్తుకో, నేను తలెత్తుకుని చేస్తా. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడున్న ఈ యెహోవా ఆశీర్వదిస్తే ఎలా ఉంటది. అయితే మనకు చాలా మంది ఇల్లు కట్టుకుంటారు, ఇల్లు కట్టుకొని వారు గృహప్రవేశాలు చేస్తున్నారు. పేరుకేమో క్రైస్తవులు, మేము క్రైస్తవులమే అంటున్నారు, యేసయ్యనే కొడుతున్నాం అంటున్నారు, యేసయ్యనే ప్రార్థిస్తున్నాం అంటున్నారు. కానీ గృహప్రవేశములకు వాడు చేయుచున్నది ఏమిటంటే తోరణములు, మసిగొట్ట, ఉప్పు, చీపురి కట్ట, నీళ్లు, అదేవిధంగా ఫోటోలు. గృహప్రవేశాన్ని చేస్తున్నారు. ఓ బిందికి పాలు పొంగించి ఆ పొయ్యి కూడా మజ్జిగలో పెట్టి పాలు పొంగించి
నువ్వు తినాలి ఈ ఆహారం అని చెప్పి మనకు పరమాన్నం ఉండి పెట్టాలి. యేసయ్య ఎక్కడ రాయలేదండి, నేను దేవుళ్ళో ఎలకముందు అనేకమైన వాటిని పాటించువాగను. కానీ ఎప్పుడైతే దేవుని పిలుపులో ఎన్నికలో నిలబడి ఈ సువార్త నిజమైన ఈ సువార్త తెలిసిన తర్వాత వాటన్నిటిని విడిచిపెట్టాను. ఎందుకంటే బైబిల్ చదివితే సత్యము తెలుస్తుంది. ఓ సినిమాకి వెళ్తారు ఎవరన్నా, ఆ సినిమా థియేటర్కి వెళ్ళి నువ్వు సినిమా మొత్తం చూస్తే నీకు తెలిసిద్దా? ఎవరో వచ్చి 2 బిట్లు చేస్తే తెలుసుద్దా? సినిమా టికెట్ కొనుక్కొని ఆ సినిమాలో 3 గంటల సినిమా చూస్తేనే ఆ స్టోరీ అంతా ఏంటని తెలిసిద్ది. నీకు ఈ బైబిల్ పై 2 మొక్కలు చదువుకునేది ఏం తెలియదు. బైబిల్ అంతా చదువుకుంటే దినం అభివృద్ధి పొందుతాము, తెలుసుకుంటాము. ఏది నిజము ఏది అవాస్తవమో కూడా ఈ బైబిల్ మనకి చెప్తుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను ఆశీర్వదిస్తే తిరుగుతాను. గృహప్రవేశానికి పిలుస్తున్నారు సేవకుల్ని. పిలుస్తుంటే ముందు అయ్యగారి కంటే ముందు చీపురు కట్ట వెళ్తుంది, ఇంట్లో చీపురు కట్ట వెళ్తుంది, మసి కొట్ట వెళ్తుంది, నీళ్లు ఉప్పు ఫోటోలు తీసుకెళ్తున్నారు. మరి కొంతమంది ఏం చేస్తున్నారు, ఒక తీసుకొచ్చి ఇంట్లో తిప్పుకుంటున్నారు. ఇంట్లో దేవునికి విరుద్ధమైన వాటిని తెచ్చుకొని ఇంట్లో 3 రౌండ్లు తిప్పాలంట, తిప్పుకుంటున్నారు. మీరు క్రైస్తవులు ఎట్లా అవుతారండి? నేను చెప్పుచున్న మాటలు దేవుని మాటలు క్రైస్తవులకు మాత్రమే నేను చెప్పుచున్నాను. యేసు ప్రభువుని నమ్ముచున్నాను అంటున్నారు, కానీ చేయుచున్న పనులన్నీ ఏంటండి? కాబట్టి దేవునికి విరుద్ధముగా చేయు పనులు పరలోక రాజ్యముకి చేర్చవు. పెదవులతో మేము క్రైస్తవం అండి, క్రిస్టియన్స్ అండి అంటున్నారు, కానీ ఎక్కడ కనపడింది నీకు క్రిస్టియన్ది? భక్తిలో కనపడుతుందా? చేసే మాటలో కనపడుతుందా? చేష్టలో కనపడదా? ఎక్కడైనా కనపరచాలి. యెహోవాని ఎక్కడైనా కనపరచాలి. ప్రతి విషయంలో కనపరచాలంటే నీవు కనపరచాలి. గృహప్రవేశం మమ్మల్ని పిలుస్తుంటే మాకు ఆశ్చర్యం వేస్తుంది. పిలుస్తున్నారు, పేదలు పెంచుకుంటున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. నేను నా సొంతోళ్ళు కూడా పెట్టుకుని వెళ్ళాలి. మేము ఈ వాక్యంలో ఉన్నాం, వాళ్ళు వేరే వాక్యంలో ఉన్నారు. మధ్యలో పాలు పొంగిచ్చేసేసి అన్నం పెట్టేసాయా తినేయా అంటున్నారు. వాళ్ళు కాదు కదా, నువ్వేం పొంగించినా నేను తిన్నావు, నా దేవుడు చెప్పింది నేను చేస్తాను. మనుషులు మహా అయితే బతికుంటే ఇంత ముద్దేస్తారు మీ పల్లెలో. యెహోవా పెట్టే ఆహారము శాశ్వతమైనది. మనం మంచాన పడితే మహా అయితే ఒక ముద్దేస్తారు, ఎవరో తిట్టు కొట్టు. కానీ యేసయ్య బంగారు తండ్రి మనల్ని పరలోక రాజ్యంలో వెన్నముద్దలు పెట్టినట్టు పెడతాడు. వాటికంటే ఈ లోకంలో వారు పెట్టి ముద్ద ఎంతండి? ఏ పాటికి సమాధానం అది? అదేవిధంగా ఇంకొక వాక్యం చూసుకుంటే 121 కీర్తన 1వ వచనం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంట? యెహోవా ఇందులో చిన్న మాటే తేడా. యెహోవా ఇల్లు కట్టించని ఎగల, కట్టించని ఎగల 2 మాటలకు 2 పదాలే తేడా, అంతే. 2 మాటలకి 2 పదాలు తేడా. యెహోవా ఇల్లు కట్టించని ఎగల, కట్టించని ఎగల, చన అంతే. చన 2 ముక్కలు తేడా. నీ జీవితంలో అపవాది గారు కూడా ఎలా మెల్ట్ చేయను? 2 క్షణాలే. ఎంత భక్తిలో ఉన్నా వాడు నిన్ను పడేయడానికి క్షణకాలం చాలు. అందుకే చిన్న ఓడి చూసారు, ఒక్క చిన్న మాట. యెహోవా ఇల్లు కట్టించని ఎగల దాన్ని కట్టువారు ప్రయాసం వ్యర్థమే. చాలా మంది అంటారు, అబ్బో మమ్మల్ని దేవుడు ఆశీర్వదించేశాడు, మాకు మంచి ఆస్తులు ఇచ్చేసాడు, 3 స్టేర్లు కట్టేశాము, బాగా ఎదిగిపోయాము, అబ్బో అనుకుంటారు. ఆ ఇల్లు ఎవడు కట్టాడు? యెహోవాని కట్టాగా? యెహోవా కట్టించినప్పుడు ఆ ఇల్లు ఎందుకండి సార్? ఆ ఇల్లు ఏం నిలబడుతుంది సార్? నిలబడదు. యెహోవా కట్టించిన ఎగల ఆ ఇల్లు ప్రయాసం వ్యర్థం.
ఎంతమంది మా వర్కర్లు వచ్చి, ఎంతమంది మేస్త్రులు వచ్చి, వాళ్ళు ఎంత తపంతో ఎంత ఎలివేషన్ డిజైన్ చేసి కట్టినా యెహోవా కట్టించిన బిల్డింగ్ అది వేస్టే. యెహోవా కట్టించినా కూడా అది శాశ్వతమైన పునాదిగా ఉంటుంది. మనం ఇల్లు కట్టాలంటే మంచిగా ఏనుగు పాదాలు అనేది పిల్లర్లు గట్టిగా వేసుకుంటేనే మనం 5-6 స్టేజ్లు వేసినా పునాది నిలబడుతుంది. ఇసుక మీద వేసిన కట్టిన ఇల్లు నిలబడదు, బండ మీద కట్టిన ఇల్లు నిలబడుతుంది. కాబట్టి క్రీస్తు అనే బండ మీద మనం ఎప్పుడు కట్టబడతామో అప్పుడే నిలబడి ఉంటుంది. కాబట్టి యెహోవా ఇల్లు కట్టించిన గల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎగల దాని కావలి కాయవారు మేలుకొని కూడా వ్యర్థమే. యెహోవా కృప పట్టణం మీద లేదనుకోండి, ఏమవుతుంది? వ్యర్థమైపోతుంది. యెహోవా ఈ పట్టణాన్ని ప్రేమించి కృపను సొదొమ గొమొర్రా పట్టణం ఏ విధిగా పాడైపోయిందండి. యెహోవా ప్రేమించారు, కానీ మనుషులు ధిక్కరించారు, విడిచిపెట్టేశారు. కాబట్టి ఈ పట్టణంను కూడా దేవుని ప్రేమించకపోతే ఏమైపోతాం? నాశనానికి గురైపోతుంది. ఒక్క మనిషి కూడా మిగలకుండా నాశనానికి గురవుతారు తప్ప ఏమదు. కాబట్టి యెహోవా ఇల్లు కట్టించినా గల ఆ యొక్క పనితనం ప్రయాస వ్యర్థమే. దేవుడే మమ్మల్ని ఆశీర్వదించాడు అంటారు చాలా మంది, దేవుడే మమ్మల్ని కాపాడాడు అంటారు. దేవుడు కాపాడతాడు, అపవాదిగాడు కాపాడతాడు. అపవాదిగాడు ఏం చేస్తాడంటే నీకు కొంచెం ధనం ఇచ్చి, దేవుడి దగ్గరికి వెళ్ళద్దు, దేవుడి దగ్గరికి వెళ్ళద్దు, ఈ డబ్బులు ఉంచుకో, ఈ ధనం ఉంచుకో, నీకేం కావాలో చెప్పు అని నిన్ను దాగా చక్కగా ఉయ్యాలేసి పడుకోబెడతాడు. కొద్ది రోజుల తర్వాత నువ్వు ఆడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది, అరే బాబు నిన్ను పడుకోబెట్టింది నేను కాదురా, నువ్వు వాడి మాట అన్నావు, ఇక నువ్వు నరకానికి వెళ్ళిపో అంటాడు. అవునా? మరి అంత 10th క్లాస్ మార్కులు రాసినప్పుడు మాస్టర్ దిద్దుతాడు, రిజల్ట్లో తెలిసి బోర్డులో మన పేరుందా తగ్గావా అని. అట్లాగే నీవు భూమి మీద అపవాదిగా వచ్చి ఉయ్యాలేసి ఊపినప్పుడు ఆ ఉయ్యాల్లో పడుకుంటే అక్కడికి వెళ్ళాక రిజల్ట్ ఉంటుంది. బాబు నీకు ఉయ్యాలేసి ఊపింది నేను కాదురా, వాడు ఆ ఉయ్యాలు నువ్వు ఆగి నిద్రపోయావు, నేను కాపాడలేనానా, పద అని నేను తీసుకెళ్ళిపోయాను, పడక నరగా తీసుకెళ్ళిపోయాను. కాబట్టి ఆశీర్వాదం దేవుడు ఇస్తున్నాడా అపవాదిగా ఇస్తున్నాడా అని మనం తెలుసుకోవాలంటే ఆత్మతో నింపబడాలి, దేవుని వాక్యంతో నింపబడాలి. దేవుని వాక్యంలో మనం ఉంటేనే ఈ ఆశీర్వాదం మనకి ఎక్కడి నుంచి వచ్చింది? ప్రతిదీ ఈ లోకంలో ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చింది? యెహోవా ఇచ్చిందా, అపవాదిగా ఇచ్చిందా అని మనం గ్రహించగలగాలి. ఆశీర్వాదాలు 2 రకాలు. 1 అపవాదిగా చేయని మేలు, 2 దేవుడు చేయని మేలు. దేవుడు చేస్తాడు, ప్రతి సందర్భంలో చేస్తాడు. అయితే అపవాదిగా నీకు శ్రమ, దేవుడు ఏం చేస్తాడంటే నీకు శ్రమను అనుమతించి ఈ బిడ్డ ఎలాగైనా నన్ను తెలుసుకొని నా పాదం చెంతకు వస్తే నేను అక్కడ పరలోక రాజ్యంలో చేర్చుకుంటాను అని శ్రమ అనుమతించినప్పుడు నువ్వేం చేస్తాడు? అపవాదిగా నీకు మంచిగా సహాయం చేసేవాళ్ళని ఏర్పాటు చేస్తాడు, సహాయం చేపిస్తాడు, వాళ్ళ చేత వీళ్ళ చేత అదే నిప్పిస్తాడు, మంచి పనులు చేపిస్తాడు. దేవుని వైపు తిరగకుండా, మందిరానికి రాకోకుండా నీ టాపిక్ మొత్తాన్ని డైవర్ట్ చేసి ఎక్కడ పంపిస్తాడు? నరకానికి పంపిస్తాడు. యేసు ప్రభు అనుమతిస్తాడు. ఇక్కడ ఈ యొక్క శ్రమను అనుమతించి మీకు పరలోక ఎలాగైనా స్కూల్కి పిల్లలను పంపించినప్పుడు మనం ఏడుస్తాం, అని కొడతాం, నాకు దెబ్బలేస్తాం. నేను స్కూల్కి వెళ్ళనంటే ఆయన చూసి మనం చాలా అర్థం సల్లే వద్దులే వెళ్ళదుదా అని ఫస్ట్ 2 రోజులు ఎక్కించుకొస్తాం, స్కూల్లో జాయిన్ చేసుకుంటాం. 3వ రోజు చదవపోతే మొద్దయిపోతాగా ఉందని బలవంతంగా కొట్టి వాడిని మనం స్కూల్కి పంపిస్తాం. మనసును చంపుకొని వాడిని 4 దెబ్బలేసి వెళ్ళే స్కూల్కే అని గద్దింపుతో పంపిస్తాం. ఇక్కడ మన దేవుడు కూడా యెహోవా కూడా ఏం చేస్తాడంట? శ్రమ పెట్టి గద్దించి నిన్ను కిందకి దించి, నీకు శ్రమను అనుమతించి కిందకి దించి ఎలాగైనా నా బిడ్డని ప్రయోజకుడిని చేయాలి, ఎలాగైనా పరలోక రాజ్యమునకు చేర్చుకోవాలి అనే ఉద్దేశంతో నిన్ను శ్రమ పాలు చేసి ఆయన నిలబెట్టుకుంటాకి చూస్తాడు. కానీ ఈలోపే అపవాదిగా తెలివిగా వచ్చేసి వెంటనే నీకు ఆశీర్వాదాలు తెచ్చేసేసి అవి తెచ్చి ఇది చేస్తే నువ్వేం చేస్తావు? నువ్వేం చేస్తావు? దేవుడు మర్చిపోతావు, విడిచిపెడతావు, నీ దాన్ని చూసుకుంటావు. అక్కడికి వెళ్ళిన తర్వాత రిజల్ట్ మాత్రం నరకప్రాయంగా అయిపోతుంది. కాబట్టి ఆశీర్వాదము ఇది దేవుడు ఇస్తున్నాడా అపవాదిగా ఇస్తున్నాడా అంటే మనం వాక్యంతోనూ ఆత్మతోనూ ఉంటేనే తెలుస్తుంది. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే ఆత్మ ఖడ్గమును మీరు ధరించుకొనివి,
అప్పుడు అపవాది గారిని మీరు ఎదిరించగలరు. ఆత్మకాఠిన్యం మనకు లేకపోతే మనం వాడిని ఎదిరించలేము. వాడు యేసు ప్రభువుతోనే సవాలు చేసుకొచ్చాడు. పెద్ద పెద్ద యేసు ప్రభుకి పెద్ద ప్రసంగాలు చెప్పేవాడు. మనమంతండి చిన్న మాట చెప్తే అంటే ఉల్లిపాయ కోస్తే కళ్ళలోంచి క్షణాలు నీరు వస్తుంది. వాడు పెట్టే పరిస్థితి కూడా అట్టగా ఉంటుంది. మనకి క్షణాల్లో వస్తాయి ఏదైనా కానీ. అలాంటి పరిస్థితులు మనకి వస్తాయి. అదేవిధంగా కొంతమంది నేను అంటే జరిగిన సంఘటన బట్టి బాప్తిస్మం విలువ చాలామంది తెలియకుండా దాన్ని వక్రీకరించి బాప్తిస్మం విలువ తెలియకుండా దాన్ని కొంతమంది మాట్లాడుతున్నారు, వక్రీకరణగా చేస్తున్నారు, తప్పు పట్టిస్తున్నారు. ఆ విషయమై నా హృదయం దుఃఖపడింది, చాలా దుఃఖపడింది ఆ విషయం. అదే ఇప్పుడు మీకు అదేంటో ఇప్పుడు చెప్తాను. బాప్తిజము యేసు ప్రభు వారు తీసుకున్నారు. యేసు ప్రభు వారే బాప్తిజము తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు? యేసు ప్రభు వారు ఏమైనా తప్పు చేశాగా? ఏ తప్పు చేశాడు? ఎవరైనా కొట్టాగా, తిట్టాగా, తన్నాగా, గుద్దాగా, దోషంలాడాగా? ఎవరికి ఏం తప్పు చేయలేదు. అందరికీ మేలే చేశాడు. ఎవరిని కూడా ఆయన ప్రేమించాడే తప్ప ఎవరిని కూడా శిక్షించలేదు. ఆయన ఏ పాపం చేయలేదు. చివరికి రాజు పెద్ద పిల్ల తీసుకెళ్తే రాజు అంటాడు, అయ్యా ఇతనికి నేను ఏం శిక్ష పని చెప్పండి, ఏం చేయాలి అని అడుగుతాడు. కింద బట్టలు రాజుల కింద ఉంటే అసిస్టెంట్ని అడుగుతాడు, ఏంటి ఇతగాగా ఎవరో ఏంటని డీటెయిల్స్ అన్ని వాళ్ళు చెప్తే ఇతను నాకు ఏ తప్పు కనపడట్లేదు, నేను ఏ శిక్ష ఇవ్వమంటారు చెప్పండి. ఒక మానవుడు పసిగట్టాడు. ఇక్కడ ఈ రాజు మానవుడై ఉండి పసిగట్టాడు. అతనిలో ఏ తప్పు కనపడుతుంది, నేను ఏమని శిక్ష చేయగలను అతనికి అని రాజే పసిగట్టాడు. యేసుప్రభు ఏ తప్పు చేయకుండా బాప్తిజం ఎందుకు పొందుకున్నాడంటే మాదిరి మన జీవితాలకి చూపించాలని, మాదిరిని చూపించాలి. ఏ మాదిరి చూపించాలని అంటే పేతురు జోష్ ఒకసారి మొదటి పేతురు 2:20 క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఇచ్చిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం చెప్తాడంట? ఇందుకే మీరు పిలవబడితిరి. నేను రక్షణ జీవితంలోకి రక్షించబడుట కొరకే మీరు పిలువబడ్డారు. అదే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాగలేందు నడుచుకున్నట్లు మీకు మాదిరించిపోయాడు. దేవుడు మాదిరించాడు. తను ఏ తప్పు చేయలేదు, ఏ పాపము చేయలేదు. కానీ బాప్తిజం ఎందుకు తీసుకున్నాడంటే మాదిరిని చూపించాడు మనకి. గొర్రెలు ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, గేదెలు కాసేవాడు ఆ గేదెలు తోడుకెళ్ళేవాడు ఎప్పుడు వెనకే ఉంటాడు. హే హే పా 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 అని తోడుకెళ్తాడు. గొర్రెలు కాబట్టి ఎప్పుడు ముందే ఉంటాడు. ఆడు వెళ్తుంటే ఉరుకు పలుకు వెళ్తాయి. కాబట్టి మన దేవుడు మన కాచువాడు ఏం చేస్తాం? మనం ఆయన చూసి మనం వెంబడించాలి. ఆయన మనం వెంబడిస్తేనే మన పరలోక రాజ్య వారసులు అవుతాం. ఆయన గమనించాలి మీరు ఎప్పుడైనా? గేదెలు కాసేవాళ్ళు ఎప్పుడు ఏం చేస్తాయి? వెనకమాలు ఉండి అవి కదలపోతే అని తోలుతానే ఉంటాడు. మన ఊళ్ళో 100 గేదెలు ఉంటాయి. వెనకమాలు ఉంటాడు సైకిల్ మీద బండి మీద హే పా 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 అంటాడు. కదలదు.
కానీ గొర్రెల కాపరి మాత్రం ఆ కాపరి ముందెళ్తా ఉంటే జబ్బు చేసుకుంటా దూక్కుంటా ఒకదాని మీద ఒకటి, అమ్మో మా చెట్టు వెళ్ళిపోతున్నాయి, మా అయ్యగారు వెళ్ళిపోతున్నాయి, పరుగులు తీసుకుని వస్తాయి. కాబట్టి కాపరిని మనం వెంబడించాలి. మన కాపరి గొప్పవాడి కనుక మనం వెంబడించాలి. ఆ గొర్రెల కాపరికి గేదెల కాపరికి ఎంత తేడా ఉంది? గొర్రెల కాపరికి మనం వెంబడించాలి. ఆ గొర్రెలు మనం ఆయన వెంబడిస్తే అక్కడ మనం ఉంటాం. అనేం తప్పు చేయలేదు. ఇప్పుడు బాప్తిజం తీసుకోవడం చాలా మంది ఉలిక్కి పడిపోతున్నారు. ఎందుకు ఉలిక్కి పడిపోతున్నారంటే వ్యభిచారాన్ని విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, మన బూతు మాటలు విడిచిపెట్టాలి, రోతను విడిచిపెట్టాలి, డ్యాన్సులు విడిచిపెట్టాలి, పూలు విడిచిపెట్టాలి, బంగారం విడిచిపెట్టాలి, పెంటను విడిచిపెట్టాలి, ఏంటి మందు విడిచిపెట్టాలి. మనకి ఎన్ని కుదరవు కదా. మనకు అన్నీ కావాలి. అన్నీ కావాలంటే మరి బాప్తిజం ఎలా తీసుకుంటున్నాడు? బాప్తిజము భయం కలుగు చేస్తుంది. తప్పు చేయుటకై భయాన్ని కలిగిస్తుంది. బాప్తిజం అంటే ఏంటంటే అర్థం? బాప్తిజం తీసుకోమంటే చాలా మంది కడగడలు ఆగిపోతున్నారు. ఎందుకని? అమ్మో మేము అప్పుడే తీసుకోవాలి అంటే నీ జీవితాలు మార్చుకోవా? నేను అప్పుడే తీసుకోవాలంటే నువ్వు ఏదో పాపంలో ఉండవు, ఏదో పాపంలో ఉండబట్టేగా అమ్మో మేము అప్పుడే తీసుకోవాలి, మాకు వద్దు, ఇంకా కొన్నాళ్ళు పోయాక తీసుకుంటాం. ఇప్పుడే ఇప్పుడే తీసుకుంటే ఎట్టా? మరి ఆ కాకపోతే చచ్చిపోతే ఎట్టా? ఆడికి వెళ్తావు, మరి ఎట్టా వెళ్తావు? వద్దు, మేము విచారం చేసుకోవాలి, మందు తాగాలి, పూజ మాట్లాడుకోవాలి, పడిపోవాలి, రాత పెంటకంలో పెంట తుప్పల్లో తాగేసి పడిపోయి ఉండాలయ్యా. బాప్తిజం తీసుకుంటే కుదరదుగా, మాకు బాప్తిజం తీసుకు కుదరదు. మాకు ఆ జీవితం ఇష్టం. గొంగళ పుల్లిలాగా ఉంటానంటే ఇంకా బాబు సీతాకోక చెట్టులాగా అమ్మంటే సీతాకోక చెట్టు ప్రతి ఒక్కళ్ళు ఏ చెట్టు మీద వాలినా దాన్ని పట్టుకుందామని పరుగులు పెడతారు. గొంగళ పుల్లి వచ్చి నా ఒంటి మీద పడిందా అని ఎదిరించుకుంటారు. దేవుడు సీతాకోక చెట్లా మారమంటున్నాడు నిన్ను. కానీ నా గొంగళ పుల్లి అని కోరుకుంటే నిన్ను ఎవరేం చేయగలరు? ఈ గొంగళ పుల్లిలాగే నిన్ను అసహించుకుంటాడు దేవుడు. అప్పుడు పరలోక రాజ్యంలో ఉండవు, నరక ప్రాయులు అయిపోతావు. సీతాకోక చిలుకలాగా అందంగా నీ జీవితాన్ని మార్చుకుంటే. అయితే ఈ బాప్తిజం ఎందుకు తీసుకోవాలి? బాప్తిజం ప్రభు వారు ఎందుకు తీసుకొని చూపించారు? నా మాదిరి మీరు నడవండి, నేను ఏ మాదిరి తీసుకున్నానో ఆ మాదిరి మీకు చూపిస్తున్నాను అని ఒక ఎగ్జాంపుల్ మనకి ఇచ్చేది. మాదిరి నడకను చూపించాడు. ఎందుకని? మన పాపమును కడగాలని. బాప్తిజం అనగా ప్రభువుని అంగీకరించడము, క్రీస్తు నిజమైన దేవుడిని అంగీకరించడము. బాప్తిజం ఇచ్చినప్పుడు మేము 4 మాటలు అడుగుతాం. ఏమనంటే మొదటి మాట, అమ్మా నీవు యేసు ప్రభు వారి నిజమైన దేవుడు అని నమ్ముచున్నావా అంటే నమ్ముచున్నానండి అంటారు. సరే ఇంకో మాట, అమ్మా యేసు ప్రభు వారు కలువరి సిలువలో నీ కోసం ప్రాణం పెట్టి ఉన్నాడంటే నీవు నమ్ముచున్నావు అంటే నమ్ముతున్నామండి అంటారు. 3వ మాటగా, అమ్మా యేసు ప్రభు వారు మరణించి 3వ దినం సజీవుడై ఉన్నాడని నీవు నమ్ముతున్నావా? నమ్ముతున్నానండి. 4వ మాటగా, అమ్మా నీ బాప్తిజం తీసుకున్న తర్వాత క్రమంగా మందిరంకి మానకుండా దేవునికి లోబడి, సేవకులు లోబడి, సంఘానికి లోబడి క్రమంగా మందిరంకి వెళ్తావా అని అడుగుతాం. అవునండి అని అన్ని మాటలు ఒప్పుకుంటారు. బాప్తిజం తీసుకున్న దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ఆ మాటని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువుకి ఇచ్చిన మాటని జ్ఞాపకం చేసుకున్నారు. బాప్తిజం తీసుకుంటున్నారు, లోకంలోకి వెళ్ళిపోతున్నారు. బాప్తిజం తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. అది కొంచెం తప్పండి. మనకి మంచితనం గౌరవం, అతి గౌరవం చాలా ప్రమాదం. వినయం, అతి వినయం చాలా ప్రమాదం. కాబట్టి దేవుని వాక్కులో నడవటం నీకు ఎంత క్షేమకరమో దేవుని వాక్కుని ధిక్కరించిన కూడా నీకు అంత ప్రమాదకరము. దేవుని వాక్కులో నడిచి శుభ్రంగా మనం చక్కగా జీవిస్తే అది ఆశీర్వాదకరంగా మారుతుంది. ధిక్కరించి నడిస్తే అది శాపంగా మారుతుంది. కాబట్టి ఈ బాప్తిజం ప్రభు వారే అంటున్నారు. ఏ నిమిత్తం అంట? మన పాపముల విషయమై ఆయన కన్నీరు బాధపడ్డాడు. ఇదిగో నా బిడ్డలు పాపంలో పడకూడదని ఈ బాప్తిజం ద్వారా మనకి అక్కడ చేర్చుకుంటున్నాడు. నువ్వుగా డైరెక్ట్గా పల్లవి రాజండి వెళ్ళావు. నీకు సేవకుడు కావాలి, కాపరి కావాలి. చాలా మంది మందిరాలకు వెళ్ళిపోయి గుంపులు గోవింద ఓ అని ఆచరించేస్తున్నారు.
నిన్ను కాచేవాడు ఎవగా నీకు తెలుసా? నిన్ను కాసేది ఎవరు? నిన్ను ఏ సేవకుడు కాపుతున్నారు? ఎక్కడ ఉంటున్నాను? ఏం చేస్తున్నావు? ఏ కాపరి? ఏ కాపర? సాయంత్రానికి గొర్రెలు కాసేవాడు తెచ్చుకొని ఆ ఫినిషింగ్ వేసి ఆ ఫినిషింగ్లో దాచుకుంటాడు ఆ యొక్క గొర్రెల సంపద. అట్టగా మన ప్రభు వారికి కూడా మనం ఎక్కడికి వెళ్ళినా మన ఫినిషింగ్ వేసి భక్తులను కాస్తాడు. మన సేవకులు ప్రతి ఒక్క ఆత్మను పట్టుకొని మీరు బాగున్నారు, ఎలా చదువుతున్నారు, దేవుడు ఏం మాట్లాడుతున్నారు. అట్లాగే మా యొక్క ఆత్మీయ తల్లి చిన్న పిల్లలతో సహా అవే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు ఏం మాట్లాడాడు, నీతో ఏం చెప్పాడు, ఏ సమాధానం వచ్చాడు, దేవుడితో ఎలా కనెక్షన్ ఉంది, నీకు ఎలా ఉంటున్నావు, ఏంటి దేవుడితో బాగుంటున్నావా, దేవుడికి ఎడిట్ అవ్వక దేవుడు మాట్లాడాలి, దేవుడు ఇచ్చే సమాధానం నీ దగ్గర ఉండాలి. కానీ మా యొక్క ఆత్మీయ తల్లి సంఘంలో ప్రతి ఒక్కరిని అడుగుతారు. చంటి బిడ్డ పెరుగన్నం పెట్టినట్టుగా మా యొక్క ఆత్మీయ తల్లి మమ్మల్ని అడుగుతారు. ఆ యొక్క బలమే ఈ దినం నేను కానీ మా సోదరుడు కానీ ఈ దినం సేవకు సిద్ధపడటానికి, పెళ్లి కానీ పంచల్లి కోసం సిద్ధపడటానికి కారణం ఏంటంటే మాకు ఆత్మీయ తల్లి మమ్మల్ని పెంచిన విధానము, మమ్మల్ని ఏర్పాటు చేసిన విధానము, మమ్మల్ని సిద్ధపరిచిన విధానమే ఈ దినం సేవకి ఇష్టపడేలా చేసింది. లేకపోతే మాకు కూడా లోకంలో ఆశలు, మా భార్యలు ఉండాలి, పిల్లలు ఉండాలి, అది ఉండాలి, తిరగాలి, అమ్మాయిలు ఉండాలి, ఇక తాగాలి, తిరగాలి, ప్యాకెట్లాగా అనేకమైన కోరికలతో ఉండొచ్చు మేము కూడా. కానీ దేవుడు వేరుపరిచాడు, సపరేట్ పరిచాడు. మా ఆత్మీయ తల్లి పాపంలో పడకుండా ప్రతి దినం మమ్మల్ని క్వశ్చన్లు వేస్తూనే ఉంటారు. వాక్యం చదువుతున్నావా, ఏం చదువుతున్నావు, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఈ దినం ఏమన్నాడు, ఎలా ఉంటున్నావు, ఏంటి నీ నడకేంటి, పడకేంటి, మాట ఏంటి, ప్రవర్తన ఏంటి, నమ్మకంగా ఉంటున్నావా అని ప్రతి మూమెంట్ ప్రతి ఒక్కరిని గద్దించి మరి వెళ్తారు. అటువంటి సంఘంలో ఉన్నాం కాబట్టి ఈ దినం సేవకి ఇష్టంగా పడి సిద్ధపడ్డామంటే దేవుని కృప. మంచి ఆత్మీయ తల్లిని ఇచ్చాడు, దేవుడు ప్రేమించాడు, మంచి సంఘంలో ఉంచాడు. నాకు ఆత్మీయ తల్లి మంచి దైవజనకాలు మాకు ఇచ్చాడు కనుక ఇది సేవ చేయాలని హృదయం నుంచి ఒక తలంపు, ఆశ కలిగి దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ పిలుపు మేరకే మంచి సంఘంలో మమ్మల్ని నిలిపి ఉన్నాడు. హల్లెలూయా. పేతురు 2:25 ఒకసారి చదువు. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా అన్నాడు. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురు కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. గొర్రెల వలె మీరు గాడి తప్పిపోయారు, తప్పిపోతున్నారు, తప్పిపోయిన కుమారుల వలె తప్పిపోయిన లెక్కలో ఉన్నారు. అయితే దేవుడు ఎప్పుడు అంటున్నాడు, ఈ ఆత్మల కాపరి మన దేవుడు, మన ఆత్మల కాయువాడు మన దేవుడు అని అంటున్నాడు. ఇప్పుడు నా వైపు మళ్ళండి, దారి తప్పిపోయిన నా కుమారులారా ఇప్పుడు నా వైపు మళ్ళండి, నా వైపు తిరగండి, నా వైపు తిరగండి, నేను చూసుకుంటాను. మీకేమైతే ఇంకేం కాకుండా మీరు వలలో చిక్కకుండా, అపవాది వలలో చిక్కకుండా నేను చూసుకుంటాను, మీరు నా వైపు తిరగండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అదేవిధంగా మనం దేవునికి సండే క్రైస్తవులుగా ఉండకూడదు, మండే క్రైస్తవులుగా ఉండాలంట. సండే గుడికి వెళ్ళిపోయి సక్కమని ముసుగు చేసుకొని ఆరాధన బాగా చేసాం, ఆరాధన చేసాం, లేదా చెప్తున్నారు వచ్చేసాం, అయిపోయింది. తీసుకెళ్తాం, బైబిల్ మోడలేయటం, చికెన్ ముక్కలు కోసుకుంటాం, వండుకుంటాం, అన్నం తింటాం, మంచి సీరియల్ సినిమాలో పెట్టుకుంటాం, హాయిగా మొత్తం మంచిగా చేసేసి ఎల్లికలుగా పడుకొని చక్కగా టీవీ చూసుకుంటా పడుకుంటాం. మళ్ళీ సాయంత్రం వెళ్తాం, సాయంత్రం పనులు ఇవి బిజీ. ఇదే ప్రపంచం. దేవునికి మళ్ళీ ఆదివారం దాకా మనకు ఆ దేవుడు గుర్తురాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడు, దేవునికి సండే క్రైస్తవులు వద్దు, మండే క్రైస్తవులు కావాలి. మండే క్రైస్తవులు అంటే ప్రభువా నీ ఆత్మతో నింపు, నీ ఆత్మతో నింపు, నీ అగ్నితో నింపు, నీ అభిషేకంతో నింపు. దావీదు తల ఏ రీతిగా నూనెతో అంటి ఉన్నావో నా తలని అంటించు ప్రభువా అని నువ్వు మండాలి. ఎప్పుడైతే మండే క్రైస్తవులుగా నువ్వు నిలబడతావో అప్పుడు నువ్వు దేవునికి కావాలి. సండేకి ఏదో నామకార్థంగా మందిరానికి వచ్చేసి హృదయం అంతా నీ దేవుని వాక్యం నింపుకోకుండా ఏదో ఆశీర్వాదం కోసం వచ్చేసి అబ్బో లేదా చెప్పారు విన్నావు వెళ్ళిపోయావు అనేది కాదు. సండే భక్తి కాదు మనదే,
మండే భక్తి. దేవుడు మండే క్రైస్తవులు నాకు కావాలంటున్నాడు. నిత్యం అగ్నితో మండాలి, అగ్ని అభిషేకము కావాలి. అగ్ని అభిషేకం ఎప్పుడైతే మన మీద ఉంటుందో అప్పుడు దేవుడు మండే క్రైస్తవులు మీరే నా కుమారులు, మీరే నా కుమార్తె, మీరు నా బిడ్డలు అని దేవుడు అంగీకరిస్తాడండి. అంతేగాని సండే క్రైస్తవులుగా ఉండిపోతే సండే మందిరానికి వెళ్తాం వస్తాం మళ్ళీ మన పని మందే అన్నట్టు ఉండకూడదు. నిత్యం మన హృదయంలో వాక్కు ఉండాలి, దేవుని వాక్యం ఉండాలి. అదేవిధంగా ఇంకొక మాట, హల్లెలూయా. టైం, ఈ గడియార టైం ఎందుకుంది? ఈ గడియారం యొక్క టైం ఎందుకుందంటే పొద్దున లేచిన నుంచి నిద్రించి వరకు కూడా ఈ యొక్క టైముని, సమయముని, ఏ సమయానికి ఏది చేయాలి, ఏ సమయంలో ఏ పని చేయాలి, ఎప్పుడు ఏం చేయాలని మనకి నిర్ణయించుకోవడానికి, పని కుదుర్చుకోవడానికి మన సమయం కొరకు ఈ యొక్క గడియారాన్ని మనం పాటిస్తున్నాము. అర్థం ఉంది. అర్థాన్ని ఎందుకు చూసుకుంటాం? మన దేహాన్ని చూసుకుంటాం, మన అందాన్ని చూసుకుంటాం. మా మీద పొక్కు వచ్చిందనుకో పైసారి చూసుకుంటాం, వెళ్ళి ఎందుకు వచ్చింది ఏంటని. మంచి బట్టలు వేసుకుంటాం, చూసుకుంటాం. మంచిగా టచ్ చేసుకుంటాం, మంచిగా చీర కట్టుకుంటాం, అద్దంలోకి వెళ్ళి చూసుకుంటాం. అద్దంలో చూడకపోతే తెలిసిద్దా తల ఎలా దువ్వుందో, ముక్కు మీద ఏముందో, కళ్ళు సరికొనే లేవో, కంట్లో పుచ్చిపోయిందో లేదో అద్దాన్ని చూడకపోతే తెలిసిద్దా? తెలియదు. డైలీ నువ్వు అద్దం దగ్గర తలదుకుంటావా లేదా? మనం పనికే అవని, డ్యూటీకే అవని, పెద్ద ఆఫీసర్ అవని, ఏదైనా అవని, పనులే అవని, కూలీనాలు చేసుకుని పనులే అవని, వాళ్ళ ఇంట్లో అర్థం ఉండిద్దిగా. బయలుదేరేటప్పుడు మాంగళ్యం బయలుదేరేటప్పుడు చూసుకోరా. ప్రతి దినము కూడా అర్థంలో నీ ముఖమును ఎలా చూసుకున్నావో నీ జీవితాన్ని బైబిల్లో చూసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థంలో నీ ముఖం చూసుకున్నప్పుడు నీ ముఖం మీద ఏ పింపుల్స్ ఉన్నాయో, ఎలాంటి మొటిమలు ఉన్నాయో, ఎలాంటి పొక్కులు ఉన్నాయో, నీ దేహం ఎలా ఉందో, నీ జుట్టు తెల్లబడిందో నల్లబడిందో, ఎలా ఉందో, చండాలం ఉందో, దూకున్నా లేదు, పరీక్ష ఏ రకంగా చేసుకుంటావో బైబిల్లో మన జీవితాన్ని చూడటానికి ఇది అర్థం లాంటిది. బైబిల్లోకి తొంగి చూస్తే కనబడి నీ బ్రతికేంటో బైబిల్లో తొంగి చూస్తే అర్థమవుతుంది. ఇదా నా చండాలమైన బతుకు, ఇదా నా రోత బ్రతుకు. అమ్మో, అయితే నేను ఇప్పుడు అర్థం తెలిసి తల చెదిరిపోయినప్పుడు ఏం చేస్తాం? అది తల చెదిరిపోయింది అని చెప్పి అన్న దుగుతాం. ఎక్కడ కూడా బైబిల్ చదివినప్పుడు మన బ్రతికి అర్థమైనప్పుడు మన జీవితాన్ని సరి చేసుకుంటాం. ఈ అర్థంలో చూసుకుంటే అప్పుడు అర్థమవుతుంది మన బ్రతుకు, అప్పుడు సరి చేసుకుంటాం. అర్థంలోకి వెళ్ళి తలతో ఇలా దుమ్మితే ఏ రకంగా మనం దుమ్ముకుంటాం చేసి నీట్గా దుమ్ముకొని రోడ్డు మీద వీధుల్లోకి ఎక్కుతామో దేవుని జీవితంలోకి మనం ఎక్కాలి అంటే ఈ వాక్యం చదివితే జీవితాన్ని సరి చేయబడుతుంది. అందుకే బైబిల్ ఉంది. కాబట్టి బాప్తిజము కూడా అందుకే ఉంది. నిన్ను సరి చేయడానికే ఉంది, నిన్ను మార్చడానికే ఉంది, నిన్ను క్రీస్తులో చేర్చడానికే ఉంది. చాలా మంది బాప్తిజం అంటే భయపడిపోతుంది. మా ఇంటి వాళ్ళని కూడా అవట్లేదు తీసుకోమంటే నేను అప్పుడే బాప్తిజం తీసుకోవాలి. ఎందుకు చేయాలి? పాపాలు చాలా ఉంటాయిగా, చాలా పాపాలు ఉంటాయి చేయాల్సింది. చేస్తాం. ఎప్పుడైతే సేవకులు బాప్తిజం తీసుకోను అంటే ఇప్పుడు నాకు వద్దు అని ధిక్కరించావంటే ఖచ్చితంగా ఏదో పాపంలో ఉన్నట్టే లెక్క. పాపాన్ని విడిచిపెట్టాలని నువ్వు ఇష్టపడట్లా. బాప్తిజం తీసుకుంటే ఖండిస్తుంది, నిన్ను ప్రతి క్షణం ఖండిస్తుంది. అంటుంది ప్రతి క్షణం ఏమంటుంది తెలుసా? ప్రభు అంటాడు, నా రక్తమును శరీరమును పొందుకున్నవాడా నువ్వు చేస్తున్న పని ఏమిటి? నువ్వు చేస్తున్న తప్పు కాదా? నా రక్తమును నీలో ఎక్కించుకున్నావే, సెలైన్ బాటిల్లో 4 లీటర్లు ఎక్కించా నీకు. నా రక్తం నీకు ఇచ్చాను, నా ఆహారాన్ని పెట్టాను. మరి నీలో ఉంది నా శరీరం, నా రక్తము. మరి నా రక్తంలోగా ఎక్కియచ్చా? పాపాన్ని ఎక్కియచ్చా? ముందు ఎక్కియచ్చా? వ్యభిచారం ఎక్కియచ్చా? ఎలా నానా మరి అని ప్రతి క్షణం గుర్తు చేస్తుంది ఈ యొక్క బాప్తిస్మం. అందుకని ప్రజలు ఈరోజు ఇష్టపడట్లా. రేపు మా బాధ్యత వద్దు. ఎందుకు వద్దు? పాపాలు ఆపుకోలేము, కంట్రోలింగ్ చేసుకోలేము, వ్యభిచారం ఆపుకోలేము, ముందును ఆపుకోలేము, పాపాన్ని ఆపుకోలేము, కట్టి పెట్టలేము అని మనం బాప్తిజం తీసుకుంటాం. ప్రభు అంటున్నాడు, నా మాదిరి జీవించండి, నా మాదిరి మీకు కావాలి అంటున్నాడు. కానీ మనకేమో లోక మాదిరిలో ఉంటే
కాబట్టి దేవుడే తాను లోబడి బాప్తిజం తీసుకున్నాడు. ఎందుకని మనకు తెలియదు, బాప్తిజం ఎలా తీసుకోవాలో మనకు తెలియదు. అందుకని ఆయన మాదిరి చూపించి బాప్తిజం మీరు తీసుకున్నానా బాగుంటుంది, నాలో మీరు మీలో నేను ఏకం అవ్వాలంటే బాప్తిజం ద్వారా ఇద్దరం ఏకం అవుతాం అంటున్నాడు. కాబట్టి ఆయన ప్రభు వారు దయాలు, ప్రభు దయాళుడు. మీరు రుచి చూసిన గల దుష్టత్వమును వాక్యం చదువుదాం. పేతురు 1 మొదటి పేతురు 2:1 చదువు. 2 లైన్ చదువు. 1:2 మొదటి పేతురు 2:1-2 ఒకసారి. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదయు అమూల్యమును సజీవమునైన రాయి. 1-2-3 చూసుకుందాం సార్. ప్రభు దయాలుగా మీరు రుచి చూసిన గల సమస్తమైన దుష్టత్వమును, అంటే బాప్తిజం పొందుకున్న తర్వాత మన హృదయం ప్రభు దయాళుడు కనుక బాప్తిజం ఇచ్చిన తర్వాత ఆయన ఏమంటున్నాడంటే దుష్టత్వం విడిచిపెడతాం, కపటమును విడిచిపెడతాం, వేషధారణ విడిచిపెడతాం, అసూయను విడిచిపెడతాం. అవన్నీ విడిచిపెట్టి సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువుల వలె పోలిన వారమై మనం ఉంటాం. బాప్తిజం తీసుకుంటే అటువంటి మనసే మనకు ఉంటుంది. చిన్న బిడ్డలకు మనకి ఏం తెలుసా, వాళ్ళకి పాకేది తెలీదు, మాట్లాడేది తెలీదు, చేసి వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. చిన్న బిడ్డల పోలిన మనసు వల్లే మనం అయిపోతాం. ఈ రక్షణ తీసుకుంటే అటువంటి మనసు మనకు వస్తుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, త్వరగా నేను వస్తున్నాను, మీరు సిద్ధపడండి, దయచేసి మీరు నరకప్రాయులు కాకండి అంటున్నాడు. దీని తర్వాత చాలా ఉంది, ఇది నెక్స్ట్ వీక్ చెప్తాను మీకు, ఇది సమయం లేదు. ప్రభు 2వ రాకడ ఉంది. ఆ రాకడ వచ్చే తర్వాత ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో నేను నెక్స్ట్ వీక్ చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు సమయం లేదు, ఈ వారం ఇంతవరకు దేవుడు ఇంకో మాట్లాడాడు. నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా చెప్తాను. ఈ 2వ రాకడ తర్వాత మన బ్రతుకు ఎటువంటి దౌర్భాగ్యమైన బ్రతుకు, ఎలాంటి చండాలమైన బ్రతుకు, జరగబోయేది ఎటువంటిదో దేవునికి నీవు తల ఎంచని ఎగల, నీవు బ్రతుకు చండాల ఎటువంటి బతుకు ఎలాంటి జీవించబోతున్నాయో నేను నెక్స్ట్ వీక్తో చెప్తాను. కాబట్టి నెక్స్ట్ వీక్ అందరూ తప్పగా అటెండ్ అవ్వండి. నేను దేవుడు ఇచ్చిన మాటలు దేవుడు దీవించుకుంటాను. హల్లెలూయా.